వాళ్ళ భుజాల మీద వేసుకొని 43 సంవత్సరాలు మోసి ఇక్కడికి తీసుకొచ్చారంటే ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ప్రభుత్వాలు మారాయి, అన్నిటికీ నిలబడి ఈరోజు మనం ఇక్కడికి చేరుకొని 43వ సంవత్సరంలో కూడా మనం అధికారంలో ఉన్నామంటే అది నిజంగా చాలా గొప్ప పార్టీ అని చెప్పి మనం అందరం కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే ఈ పార్టీని ఆవిర్భావించినప్పుడు పేద ప్రజలు అంతకుముందు ఓట్లు మాత్రమే వేస్తుండేవాళ్ళు, కానీ వాళ్ళని నాయకులను చేసిన ఘనత అన్నగారికి ఒక్కరికే దక్కింది. అదేవిధంగా ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమపాలనలో తీసుకొచ్చి పేద ప్రజలకు అండగా నిలుస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా మనకి మానవతా దృక్పథంతో మనం అందరం చూస్తున్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇప్పటికీ 9 నెలలు పార్టీ అధికారంలోకి వస్తే ఎంతమందికి మనం మానవతా దృక్పథంతో సీఎం రిలీఫ్ ఫండ్స్ తరఫున మనము వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడామో మీకు అందరికీ తెలుసు. మచ్చకి మన యువ నాయకులు నిన్న లోకేష్ బాబు గారు మీరందరూ చూస్తుంటారు. ఒక పార్టీకి మాత్రమే జరుగుతాయి, ఎందుకంటే మానవత్వం ఉన్న పార్టీ, కార్యకర్తలను హక్కును చేర్చుకునే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. కాబట్టి మీ అందరూ ఎప్పటికీ కూడా తెలుగుదేశం కార్యకర్తలుగా నాయకులుగా ఇలాగే పార్టీని మీ భుజాల మీద వేసుకొని నాయకుల అడుగుజాడల్లో మీరు నడవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.